మామూలుగా చదివితే బాగుందా, ఇలా మ్యూజిక్తో కలిపి వింటే బాగుందా? కీర్తన అనేది ఇలా సంగీతంతోనే వింటేనే బాగుంటుంది. కీర్తనకున్న అర్థం కూడా మీకు అది సంగీతంతి వాయిద్యాలతో పాడదగినవి అని అర్థం అనమాట. నీకు 150 కీర్తనలు 150 పాటలు రాయాలన్న ఆలోచన, కానీ నాకు సమయం సరిపోవట్లేదు. ఉన్నంతలోనే చేసుకుంటూ వస్తున్నాను. మొత్తం 200 పాటలు అయినాయి, 110 రిలీజ్ అయినాయి. కీర్తనలు మాత్రం సుమారు 50 అయినాయి, 9 మాత్రమే రిలీజ్ అయినాయి. ఇప్పుడు మనం చివరి భాగాన్ని నేర్చుకుని ముగించేసుకుందాం. అయిపోద్దో లేదు అనుకున్నాను, అయిపోయిందండి. ధ్యానించడం అంటే ఏంటి ముగించేసుకుందాం. అందరికి వచ్చేటప్పుడు యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించమన్నారు కదా, ధ్యానించడం అంటే ఏంటి? వాక్యాన్ని ధ్యానించడం అంటే ఏంటి సింపుల్గా చెప్తాను మీకు, ముగించేసుకుని. వాక్యాన్ని ధ్యానించడం అంటే ఏంటి? వాక్యాన్ని ధ్యానించడం అంటే ఏంటి? ఇంటికి వెళ్ళిన తర్వాత అత్తగారు కోడలు గారిని అనరాని మాటలు అంది. అత్తగారు కోడలు గారిని అనరాని మాటలు అంది. అప్పుడు మనం వాక్యాన్ని ధ్యానించాలి. ఏం ధ్యానించాలి? చావగొట్టి సిలువేసి చంపేసిన యేసుక్రీస్తు ఏమన్నాడు? సిలువేసిన వారిని చూసి, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి తెలియదయ్యా, వీళ్ళని క్షమించు. దేవుడా, మా అత్తగారు ఎందుకు అందో ఆవిడికి తెలియదు, దయచేసి ఆవిడని క్షమించు. ఇది ధ్యానించడం. అర్థమైందని చెప్పింది మీకు. ధ్యానించడం అంటే ఏంటి? ఇది ధ్యానించడం అంటే. ధ్యానించడం అంటే ఇప్పుడు కోళ్ళ గారు అత్తగారిని ఏదో అన్నారు. అత్తగారు ఏం ధ్యానించాలి? తండ్రి, ఈ కోడలు ఏమంటుందో ఎరగదు గనక ఆవిడ్ని క్షమించు. మీకు నెక్స్ట్ శుక్రవారం నేర్పించే పాటలు కొన్ని మొక్కలు చెప్తున్నాను మీకు. ధ్యానించడం అంటే ఏంటి? రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మన ఎదురుగుండా వాడు జేబులోంచి పర్సు తీస్తే 500 నోటు కింద పడింది. వాడు ముందుకు వెళ్తున్నాడు, వాడు వెనకాల మనం నడుచుకుంటూ వెళ్తున్నాం. అక్కడ ధ్యానించాలి. ఏం ధ్యానించాలి? పరుల సొమ్ము, ఇతరుల సొమ్ము. ధర్మశాస్త్రంలో ఉంది, చెప్పండి. నీ పొరుగు వాని దేనినైనాను ఆశించకూడదు. అక్కడ మనం ధ్యానించటం. ధ్యానించటం అంటే ఇది. ఆడిని పిలిచి, అమ్మో పరుల సొమ్ము మనకొద్దు, పిలిచి ఆడు 500 అడిగించేసి, ఆడు నిన్ను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు. తెలుసా? జీవితాంతం నిన్ను ఆడి మైండ్లో ఎలా రాసుకుంటాడంటే గొప్ప వ్యక్తిగా రాసుకుంటాడు. మన మార్గములన్నీ ఎవరికి తెలుసు? మన మార్గములన్నీ యెహోవాకు తెలుసు. ధ్యానించడం నేను 2 చెప్పాక మీరు ఇంకోటి చెప్పండి. ధ్యానించటం. యెహోవా ధర్మశాస్త్రము పగ తీర్చుట నా పని, ప్రతిఫలం ఇచ్చుట నా పని అన్నాడు దేవుడు. ఇప్పుడు ఎవరో ఏదో అన్నప్పుడు మనం వెంటనే ఏం చేసేస్తామంటే ఇమీడియట్లీగా పగ తీర్చేసుకుంటాం. భర్త ఏదో అన్నాడు అనుకోండి, ఆ రోజు సాయంకాలం వంట కట్టు, నాకు ఒంట్లో బాగోలేదు. అక్కడ ఏమైపోయింది? అక్కడ పగ తీర్చేసుకున్నాం మనం. అప్పుడు మనం ధ్యానించినట్ల ధన్యులమా దరిద్రులమా? దరిద్రులమైపోతాం. వాక్యాన్ని ధ్యానించడం అంటే ఇదండి. వాక్య ప్రకారము జీవించడమే వాక్యాన్ని ధ్యానించడం. ఒక్క మొక్కలో చెప్పాలంటే ప్రతి దానికి కూడా పరిష్కారం అనేది ఉంటుంది. ఎప్పుడైతే మనం వాక్య ప్రకారం అలా జీవిస్తున్నాం. యేసుక్రీస్తు అన్న మాట చాలామంది 66 పుస్తకాల్లో అన్ని మాటలుంటే సిలువలో పలికిన 7 మాటలు మీకు అవసరమా, వాటిని పట్టుకునే ఏలాడుతున్నారంటారు. యేసుక్రీస్తు సిలువలో పలికిన మొట్టమొదటి మాటను పట్టుకుని మన పరలోకం వెళ్ళిపోవచ్చు అంటండి. మీకు వచ్చే శుక్రవారం అంతా కూడా మీకు నేర్పించడం జరుగుతుంది. అర్థమైందండి? వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని ధ్యానించడం అంటే ఏంటి? వాక్య ప్రకారము జీవించటమే ధ్యానించటం. ధ్యానించాలి అంటే ఇప్పుడు ఆ సందర్భాన్ని బట్టి వచ్చిన బయటికి రావాలి అంటే ఒక్కసారి మనం బైబిల్ చదివి ఉండాలి. అవి కొంచెం అప్పుడప్పుడు మన మనసులో నిక్షిప్తం చేసుకుంటూ ఉంటే ఆ సమయానికి, ఆ సందర్భానికి ఎలా మాట్లాడాలి, ఎలా నడవాలి అనేది అర్థమైంది. ఎక్కువగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దీర్ఘశాంతంతో ఉండండి, క్షమించడాన్ని అలవాటు. క్షమించడము అనేది బలవంతుల లక్షణం అంటండి. క్షమించకపోవటం అనేది బలహీనుల లక్షణం. నువ్వు ఎవరినైనా క్షమించగలిగావు అంటే నిన్ను మించిన బలవంతుడు ప్రపంచంలో లేడు. ఇలా మాట్లాడుకుంటే మనకు తెల్లారిపోద్ది. సరే బాబు గారు ముగింపు పాటలు 2 చెప్తారు, ముగించేసుకుని వెళ్తాం. ఈరోజు ఏం చెప్పుకున్నాం మనం? బాగుంటుంది అవి మాట్లాడతారు. చెప్పండి, ఈరోజు ఏమి నేర్చుకున్నాం భాగాల్లో?
ఆళ్ళు రాసినప్పటికీ ఒక పుస్తకంగా ఎలా వచ్చింది? తర్వాత విభజన, కీర్తనల గ్రంథ విభజన 5 భాగాలు నేర్చుకున్నాం. తర్వాత మొదటి అధ్యాయం వివరణ నేర్చుకున్నాం. మొదటి అధ్యాయం 2 భాగాలు చేసాం. మొదటి 3 వచనాలు ఒకటి, తర్వాత 3 వచనాలు ఒకటి. ఇది మైండ్లో ఉంచుకొని మీరు ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు 2వ అధ్యాయం చదివారు అనుకుందాం, లేదా 3వ అధ్యాయం చదివి అక్కడ ఒక గొప్ప లక్షణం కనపడింది అనుకోండి, అది ధన్యుడి యొక్క లక్షణం. ఈ 3 కాదండి, ఇంకా చెప్పింది మీకు అర్థమైందా? ప్రతి అధ్యాయంలో మీకు ధన్యుడు కనపడతాడు, ప్రతి అధ్యాయంలో మీకు దుష్టుడు కనపడతాడు. ఒక గొప్ప లక్షణం కనపడితే ఇది ధన్యుని యొక్క లక్షణం. ధన్యుడు అంటే అర్థమైంది మళ్ళీ అన్ని విధాలుగా దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడు, దీవింపబడిన వాడిలాగా మనం ఉండాలి అంటే మనం ధన్యుల్లాగా ఉండాలి. ధన్యుల్లాగా ఉండాలి అంటే ఒక్కొక్క అధ్యాయం ఒకటి కనపడుతూ ఉంటుంది. ఒక్కొక్క అధ్యాయంలో దుష్టుల లక్షణాలు కనపడుతూ ఉంటాయి. 150 అధ్యాయాలు మీరు చదువుకుంటే ఓకేనండి. కీర్తన గ్రంథ స్పెషలిస్టులందరికీ ఇప్పుడు నేను చెప్పిన విషయాలు చాలా విషయాలు తెలియదండి, కానీ వాళ్ళు ఏమైపోయారంటే స్పెషలిస్టులు అయిపోయారు. ఏమీ తెలియకుండా స్పెషలిస్టులు ఎలా అయ్యారో మనకు తెలియదు మరి. ఓకేనా? 2 అధ్యాయం స్టార్ట్ ఏమంటే ఎక్కువ వచనాలు ఉన్నాయండి కీర్తనలో. ఏదైనా 1-2 అధ్యాయాలు ఉంటాయి తప్పితే మిగిలినన్ని చదివేటప్పుడు తండ్రి అధ్యాయం నాకు అర్థమైంది. మీరు 2 గుర్తుంచుకోవాలి, ధన్యుడు, దుష్టుడు లేదా దరిద్రుడు. అదే మైండ్లో ఉంచుకుని మీరు చదువుకుంటూ ముందుకి వెళ్ళాలి. దివారాత్రం అంటే అర్థం ఏంటి? పడుకున్నప్పుడు ఏం ధ్యానిస్తామండి? పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్నీ వచ్చినప్పుడు ఏం చేయాలి? దేవునికి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటే పగలంతా కూడా తిరుగుతూ చేస్తూ ఏదో చేస్తూనే ఉంటాం. మీరు ప్రతి దానికి క్షమించడం అనేది అలవాటు చేసుకుంటే అసలు ఏ ప్రాబ్లం ఉండదంటండి. చిన్న ఉపమానం చెప్తాను. భార్యాభర్తలు ఉన్నారు. భర్తకి మంచి జాబు, ఒక 4 సంవత్సరాల్లోనే పై స్థాయిలోకి వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చి ఏమనుకుంటాడంటే ఎంత స్థాయిలోకి వెళ్ళిపోయినది అంతా నా గొప్పతనమే అని అనుకున్నాడు. భార్య టీ తెమ్మన్నాడు. రాగానే ఆవిడ 5 నిమిషాలు లేటుగా తీసుకొచ్చింది. గట్టిగా అరిసేసి ఆ టీని మొహమ్మే కొట్టేసి అసలు రంకిలేసినంత పని చేసి నువ్వు తిని కూర్చుంటున్నావు తప్పితే ఇంట్లో ఏమీ చేయట్లేదు అన్నాడంట. తెల్లవారు లేచాడు అయ్యగారు. లెటర్ ఉంది అక్కడ, నేను మా అమ్మకు ఒంట్లో బాగోలేదు, మా నాన్నగారిని హాస్పిటల్లో జాయిన్ చేశారంట, కొంచెం ఇంటి దగ్గర పని ఉంది, 2 రోజులు ఆగి వస్తానని లెటర్ రాసి ఆవిడ వెళ్ళిపోయింది. మనోడు లేచాడు. షూ ఎక్కడ ఉంటాయో తెలియదంట, వేసుకునే బట్టలు ఎక్కడ ఉంటాయో తెలియదంట. టీ పెట్టుకున్నాక వంటగదిలోకి వెళ్తే పంచదార ఎక్కడుందో, అసలు టీ అనేది ఎలా పెట్టాలి, ఏది ముందు పెట్టాలి ఏమీ తెలియదంట. తీరా చూస్తే రోజు టైంకి వెళ్ళేవాడు 1.5 గంట లేట్కి వెళ్ళాడంట. ఆ రోజు మధ్యాహ్నం టైం అయిన తర్వాత బ్యాగ్లో క్యారేజీ ఉంటుందంట, బండిలో ఉంటుందంట. బండి ఓపెన్ చేస్తే ఏముంది? క్యారేజీ లేదు. అంటే అన్ని సకల సౌకర్యాలతో ఆవిడ సర్దుతుంది కాబట్టి ఆయన ఆ పొజిషన్లోకి వెళ్ళాడు. తర్వాత సాయంకాలం ఇంటికి వచ్చాడు. మళ్ళీ వంట చేసుకుందామంటే ఏది పప్పు ఏది పంచదార ఏమీ తెలియక అలా పడుకున్నాడు 2 రోజులు కూడా. 3వ రోజు అలా ఆవిడ వచ్చింది. అర్థమైందంట. చేతులు పట్టుకుని నీవు చేసే పనికి వెల కట్టలేను అని చెప్పాడండి. మన బైబిల్ గ్రంథంలో ఏ రాయబడిందా గుణవతి అయిన భార్య గురించి? చెప్పాలి. గుణవతి అయిన గారి గురించి నేను పాటలో పెట్టాను, ఫస్ట్ పల్లవిలో. కావ్య చెప్పింది అమూల్యమైనది అంటే స్త్రీ చేసే పనికి మనం ఎలా కట్టలేము. నేను పాట పల్లవిలో పెట్టడానికి కారణం అమూల్యమైనది గుణవతి అయిన భార్య ముత్యము కంటే అమూల్యమైన, ప్రపంచంలో ఏది గొప్పదనుకుంటే దాన్ని మించింది భార్య. ఇది మన మనసులో ఉంచుకుని మెసలుకోవాలి. వాళ్ళు చేసే పనికి డబ్బులు లెక్క కట్టాలి అంటే నువ్వు ఇంకో మనిషిని పెట్టుకుని నువ్వు కలిసి సంపాదించిన మొత్తం ఇచ్చినా సరిపోదు. కాబట్టి అదంతా మైండ్లో ఉంచుకుని మన ప్రవర్తన విధానం అనేది ఉండాలి. ముగింపు పాటలు సరేశ్వరబాబు గారు చెప్తారు, 10 నిమిషాలు ముగించుకుని వెళ్ళిపోతాం.